ఉగాది శుభాకాంక్షలు. ముందుగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ 2026 కళింగాంధ్ర చరిత్రలోనే ఇది మొట్టమొదటి సాహిత్య పండుగ. కళింగాంధ్ర, సీమాంధ్ర, ఉత్తరాంధ్ర ఇలా భిన్న నామరూపాల్లో దాని నామరూపాలు లేకుండా చేసేసారు మన పెద్దలు, పూర్వీకులు, రాజకీయ నాయకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు. ఈ కళింగాంధ్ర సాహిత్య జాడ నిన్న ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, ఈ అనేకమైన విషయాలను చర్చించడం కోసం ఈ కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ని ఆరంభించుకుంటున్నాం. దీన్ని ముందు నడిపిస్తున్న వారు ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆచార్య కెఎస్ చలం గారు, అలాగే లీడర్ దినపత్రిక సంపాదకులు రమణమూర్తి గారు, రైటర్స్ అకాడమీ, సమతా సాహితీ విశాఖపట్నం సాహిత్య సంస్థ, అలాగే సిక్కోలు బుక్స్ శ్రీకాకుళం నుంచి ఒక పుస్తక ప్రచురణ సంస్థ. ఈ నలుగురు కూడా ఈ కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాం. మాతో పాటు విశాఖ సంస్కృతి సిరియాల సన్యాసరావు గారు, సాహితీ స్రవంతి విశాఖపట్నం పూర్వ ఎమ్మెల్సీ శర్మ గారు, అలాగే శేఖర్ దివాకర్ గారు, వీళ్ళందరూ కూడా మాతో సహకరిస్తూ వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. ఈ సభ ఉద్దేశం అలాగే వివరాలు మేషర్ చెప్తారు. బ్రీఫ్గా చెప్పాలంటే మార్చి 29 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరుగుతుంది సభ. ఇప్పటి వరకు ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగింది, వనరులు ఎలా దోపిడీ చేయబడ్డాయి ఉత్తరాంధ్రలో, కళింగాంధ్రలో, రాజకీయ దోపిడీ ఏ విధంగా జరిగింది, ఇప్పటిదాకా వచ్చారు వాళ్ళందరూ రాబోతున్నారు. ఇప్పుడు రేపు 29 ఆదివారం 10 గంటలకి జయపూర్ మహారాజా ప్రారంభిస్తారు. 5 సెషన్లు ఉంటాయి. దేని గురించి అంటే ఈ చరిత్ర గురించి, ఈ సాహిత్యం గురించి, ఇక్కడ జరిగిన నాటకాలు ఏంటి, ఇక్కడ జరిగినటువంటి కథలేంటి, ఇక్కడ ఉన్నటువంటి విమర్శ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఏం చేసింది, మనకి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా చర్చించి ప్రజల ముందు పెట్టడానికి ఇది కంటిన్యూస్గా చేయాలని. ఎందుకంటే దేశంలో మీకు తెలిసే ఉంటుంది, పత్రికారులు కూడా ఇందులో భాగమే. పత్రికల మీద కూడా ఒక సెషన్ ఉంది. పత్రికలు అసలు మొత్తం ఆంధ్రదేశంలో, భారతదేశంలో పత్రికల యజ్ఞేశ్వర శర్మ అతను ప్రారంభించాడు. ఎంసీ రావు అని శ్రీకాకుళం ఆయన ప్రారంభించారు కదా. మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి ప్రాంతానికి మీరు 10 మంది 20 మంది తప్పించి ఇక్కడ ఎవరు కనపడటం లేదు. ఇవాళ మొత్తం ఇందాక మా మిత్రుడు చెప్పినట్లు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు వచ్చినా సరే ఈ ఊరు గురించి ఎవరు మాట్లాడటం లేదే, రోడ్లు బాగుండటం లేదే, ఫ్లైఓవర్లు లేవే. ఎందుకు లేవు? దీనికి అంతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యాస భాష వేలాకోళం చేసి హాస్యం కింద చేసేసి మనల్ని పక్కదారి పెట్టించేటట్టుంది. దాన్ని ప్రజల్ని చైతన్యవంతులు చేసేటటువంటి అవసరం ఇవాళ విశాఖపట్నం ప్రజలకే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకి, ముఖ్యంగా కళింగసీమ ప్రజలకు వచ్చింది. కాబట్టి దాని మీద 29వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన పబ్లిక్ లైబ్రరీ, విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఈ సమావేశం ప్రారంభిస్తాం. దానికి 5 సెషన్లు ఉంటాయి. ఆ వివరాలన్నీ కూడా మిత్రుడు సాహితీ స్రవంతి ఇంకా అనేకమైన సంస్థలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక, ఇట్లాంటి చాలా సంస్థలు కలిసి మనం కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ అని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది భారీ ఎత్తున జరగబోతున్న ఒక పెద్ద పండగ వాతావరణం. ఇందులో కేవలం కథలు రాసేవాళ్లే కాకుండా కవిత్వం రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆలోచనాపరులు, సినిమాలు తీసేవాళ్ళు, సినిమాల్లో నటించేవాళ్ళు, అంటే ఈ నేల పట్ల అక్కర ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి హాజరవుతున్నారు. ఇప్పటిదాకా మనకు వచ్చిన సమాచారం మేరకు 120 మంది రచయితలు, కవులు, కళాకారులు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. బహుశా మరొక 30-40 మంది పెరిగి 170 మంది దాకా ఇక్కడ జమకూరుతారని మేము అనుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా, పాత్రికేయ మిత్రులు కూడా, మీరు కూడా రచయితలే కాబట్టి, ఒక ఆయన పెద్ద ఆయన ఏమన్నాడంటే జర్నలిజం ఈజ్ నథింగ్ బట్ లిటరేచర్ ఇన్ హర్రీ.
గబగబా మీరు చేసే సాహిత్య కృషి మీది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున అందరూ హాజరై కళింగాంధ్ర వాయిస్ని మన ప్రజలకు మనం వినిపించాలి. ముందు మన బాధలేంటి, మన కష్టాలేంటి, మన సుఖాలేంటి, మన సంతోషాలేంటి, మనం 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 ఇస్తున్న ఆదాయం ఎంత, మన రాష్ట్ర ప్రభుత్వంలో మనం చేరుస్తున్న ఆదాయం ఎంత, తిరిగి మనకు ఎలకేట్ అవుతున్నది ఎంత, మన నదీ వనరులు ఏమున్నాయి, మనకు తాగునీరు ఎంత ఉంది, సాగునీరు ఎంత ఉంది, సాగుయోగ్యమైన భూమి ఎంత ఉంది, సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి ఎంత ఉంది, అంతేకాకుండా ప్రజల ఇబ్బందులు, ఈడుపాట్లు, అలాగే రాజకీయ నాయకులు చేయాల్సిన కృషి, ఇంతవరకు చేసిన కృషి, ఇదంతటినీ మనం ఇక్కడ ఈ లిటరేచర్ ఫెస్టివల్లో మనందరం స్మరించుకుంటున్నాం. ఈ లిటరేచర్ ఫెస్టివల్ ఉదయం ప్రారంభ సమావేశం అవుతుంది. దానికి పర్లాకమిడి మీకు తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ జైపూర్ సంస్థానం, ఆంధ్ర యూనివర్సిటీలో తలమానికమైన సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయం. దానికి ఆస్తులు, డబ్బులు, బిల్డింగులు అన్నీ దానం చేసిన వ్యక్తి జైపూర్ రాజా గారు, రాజా విక్రమదేవవర్మ గారు. వాళ్ళ మనవడు ఇవాళ లండన్లో ఉన్నారు. అదృష్టవశాత్తు ఆయన ఇండియా వచ్చారు. ఆయనకి రమ్మని చెప్తే ఆయన కూడా వస్తున్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. సరే, అరగంట సేపు ప్రారంభ సమావేశం అయిపోయిన తర్వాత 5 సెషన్లుగా సాహిత్యకారులందరూ కూర్చుంటారు. కళింగాంధ్ర కథ, కళింగాంధ్ర కవిత, తెలుగు కథకు, తెలుగు కవిత్వానికి ఏం అందించింది, దాని దగ్గర నుంచి ఏమి నేర్చుకుంది అన్నది ఒక 50 నిమిషాల పాటు చర్చ ఉంటుంది. దాంట్లో బయట ప్రాంతం నుంచి మహమ్మద్ ఖదీర్ బాబు అనే కథకుడు వస్తారు. అది కాకుండా మనవాళ్ళు, మన పెద్దలు కత్తి పద్మ గారు, జిఎస్ చలం గారు, మల్లిపురం జగదీష్ గారు, జహా ఆరా గారు, డివి సూర్యరావు గారు, పిల్లా తిరుపతిరావు గారు, సిరికి స్వామినాయుడు గారు, డాక్టర్ ఎం సుగుణరావు గారు, మెల్లి ధర్మారావు గారు, ఇలాంటి పెద్దలందరూ ఇక్కడికి వస్తున్నారు. రెండో సెషన్లో తెలుగు సాహిత్య విమర్శ ప్రస్తుతం ఎట్లా ఉంది అన్న దాని గురించి ఒక 5గురు సాహిత్యంలో విమర్శలో కృషి చేస్తున్నవారు మాట్లాడతారు. తర్వాత తెలుగు కవిత్వం, పాట, ప్రస్థానంలో కళింగాంధ్ర ప్రమేయం ఎంత, ప్రభావం ఎంత. వంగపండు లాంటి మహా దిగ్గజకారుల్ని మనం సృష్టించుకున్నాం, జాలాదిని మనం సృష్టించుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, మనం ఎందుకు వెనుకబడుతూ అయ్యాం. కవిత్వంలో ఇక మనకు తిరుగులేదు, కథలో మనకు తిరుగులేదు, కళింగాంధ్రే మాత్రం వస్తుంది. గురజాడని చెప్పిన తర్వాత ఇంకెవరినైనా చెప్పాలి తెలుగు రాష్ట్రంలో. అలాంటిది ఇవాళ మన పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక మదింపు, ఒక అసెస్మెంట్ అన్నది ఒక 50 నిమిషాల పాటు జరుగుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది మధ్యాహ్నం లంచ్ తర్వాత కళింగాంధ్ర చరిత్ర రచన, దానికి మన ముందున్న సవాళ్ళు. అసలు మనం చరిత్ర రచన కోరుకున్నామా, ఇంతవరకు ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా, ఆ జరిగితే ఎలా జరిగినాయి, వాటిలో ఉండే లోటుపాట్లు ఏంటి, వీటిని పరిష్కరించుకొని మనం ముందుకు ఎలా వెళ్తాము, కళింగాంధ్ర చరిత్ర రచన పకడ్బందీగా ఎట్లా రూపొందిస్తాము అన్న దాని గురించి ఒక 50 నిమిషాల పాటు చర్చ ఉంటుంది.